పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం చదువుకున్నాం. పారసీక రాజు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసమును గాని ద్రాక్షరసము గాని నా నోటికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్కియేలును గొప్ప నది తీరమున ఉంటిని. నేను కళ్ళెత్తి చూడగా నారబట్టలు ధరించుకొనొకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారము నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కనులు జ్వాలామయమైన ద్వీపములు. అతని భుజములు పాదములు తలతల్లాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాక్కొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయెను. బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహు ప్రియుడువు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము. నీవు తెలుసుకోవాలని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలను వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజులు సమ్ముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మీకాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితనని అతడు నాతో చెప్పెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిల్చున్న వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలిన వాని దాసుడినైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగ మాట్లాడుదును? నా బలము తొలగిపోయెను. ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లా అనగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞమ్మని చెప్పితిని. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకీయులు దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతి యగు మీకాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలవ తెగించిన వాడొకడును లేడు. ఇంతటితో దానియేలు గ్రంథం 10వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమేన్.